ఐపీఎల్ 2024 30వ మ్యాచ్లో బెంగళూరు హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈరోజు 7:30కి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఇప్పటి వరకు సీజన్ ఫలితాలు చూస్తే ఆర్సీబీ 6 మ్యాచ్లు ఆడగా 1 మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఆర్సీబీ మిగిలిన 8 మ్యాచ్లు గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు హైదరాబాద్ 5 మ్యాచ్లు ఆడగా 3 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. ఆర్సీబీ ప్లేయర్లు ఈ సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. బ్యాటింగ్లో కోహ్లీ తప్ప ఇంకెవరూ ఫామ్లో లేరు. కోహ్లీ ఈ సీజన్లో 6 మ్యాచ్ల్లో 319 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను దక్కించుకున్నాడు. ఇంకా ఏ బ్యాట్స్మెన్ ఫామ్లో లేకపోవడంతో మ్యాచ్ 1 vs 11గా సాగుతుంది. అయితే లాస్ట్ మ్యాచ్లో డూప్లెసిస్ పంజాబ్ పైన హాఫ్ సెంచరీ చేశాడు. డూప్లెసిస్ తన ఫామ్ను కొనసాగిస్తే ఆర్సీబీకి విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆర్సీబీ బౌలింగ్లో కూడా చాలా బలహీనంగా ఉంది. ఈ సీజన్లో ఆర్సీబీకి మెయిన్ బౌలర్గా సిరాజ్ను తీసుకున్నారు. అయితే సిరాజ్ ఈ సీజన్లో పవర్ ప్లేలో 10 ఓవర్ల బౌలింగ్ వేయగా కేవలం 1 వికెట్ మాత్రమే తీసుకొని 123 పరుగులు ఇచ్చాడు. సిరాజ్ ఫామ్లో లేడని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు. సిరాజ్ ఫామ్లోకి రావడం ఆర్సీబీ జట్టుకు చాలా ముఖ్యం. ఆర్సీబీ బౌలింగ్ లైనప్లో కొంచెం బాగా వేస్తుంది విజయ్ కుమార్ వాషెట్ మాత్రమే. ఇంకా ఎస్ఆర్హెచ్ టీంని చూస్తే టాప్ 6 బ్యాటర్స్ అందరూ ఫామ్లో ఉన్నారు. ఓపెనర్ హెడ్ నుంచి నెంబర్ 6లో వచ్చే సమాధి వరకు అందరూ బ్యాట్ని తులిపిస్తున్నారు. లాస్ట్ మ్యాచ్లో 50 వేసి అందరినీ ఆకట్టుకున్న నితీష్ రెడ్డి ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడో చూడాలి. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ చాలా బలంగా ఉంది. సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే కెప్టెన్ కమిన్స్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. వాళ్ళిద్దరికి తోడుగా నటరాజన్, ఉనాద్కట్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నారు. అయితే గాయాలు ఇరు టీంలను చాలా గందరగోళాన్ని గురి చేస్తున్నాయి. గ్లెన్ మ్యాక్స్వెల్ ఫామ్ కోసం పోరాడుతున్నాడు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు చేతివేలి గాయమైంది. ఆ దెబ్బ తర్వాత మైదానం నుంచి వెళ్ళిపోయాడు. అయితే 2 స్కాన్లు చేయాల్సి ఉందని ఆ టీం డైరెక్టర్ చెప్పాడు. పెద్ద గాయం అయితే అవ్వలేదని, ఎటువంటి ఆందోళన లేదని వెల్లడించాడు. మరోవైపు అనారోగ్యంతో లాస్ట్ మ్యాచ్కి దూరమైన మయాంక్ అగర్వాల్ ఈ మ్యాచ్కి ఫిట్గా ఉన్నట్టు తెలుస్తుంది. శిక్షణ కూడా తిరిగి ప్రారంభించాడు. అగర్వాల్కి బెంగళూరు హోమ్ గ్రౌండ్ కావడంతో హైదరాబాద్ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. క్లేసన్ ఈ సీజన్లో ఎదురుకొడుతున్నాడు. ఈ సీజన్లో డెత్ ఓవర్స్లో 234 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. క్లేసన్ 5 మ్యాచ్ల్లో 17 సిక్స్లు బాదాడు. అందులో 10 సిక్స్లు ఆఖరి ఓవర్లో వచ్చినవి కావడం విశేషం. మరోవైపు దినేష్ కార్తీక్ కూడా ఈ సీజన్లో మంచి ఫామ్లో ఉన్నాడు. దినేష్ కార్తీక్ డెత్ ఓవర్స్లో 250 స్ట్రైక్ రేట్ ఉంది. కార్తీక్ ఆఖరి ఓవర్లో 10 సిక్స్లు కొట్టాడు. కార్తీక్ ఆర్సీబీ టీంలో ఫినిషర్ రోల్ పోషిస్తున్నాడు. ఇంకా హెడ్ టు హెడ్ చూస్తే ఇప్పటి వరకు 22 మ్యాచ్లు ఆడగా అందులో ఆర్సీబీ 10, ఎస్ఆర్హెచ్ 12 గెలిచింది. ఈ వేదికపై సన్ రైజర్స్ ఫైనల్లో ఆతిథ్య జట్టును ఓడించి తన ఏకైక టైటిల్ని గెలుచుకుంది. అయితే 2019 నుంచి ఈ 2 జట్లు బెంగళూరులో ఇప్పటి వరకు తలపడలేదు.